వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. కదిరి శ్రీ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భాగవత భక్త పారాయణం ప్రారంభమైంది. ఆలయం ఈవో శ్రీ శ్రీనివాసరెడ్డి భగవత భక్త పారాయణం సమాజ సేవకులు ఉమామహేశ్వరిలు దీన్ని ప్రారంభించారు. కార్తీక మాసం విశిష్టత, శివ పార్వతుల ప్రాముఖ్యతను ఆధ్యాత్మిక గురువులు వివరించారు. కాశీనాయన ఆశ్రమం నిర్వాహకులు ఆంజనేయులు, నారాయణ రెడ్డి భక్తులు పాల్గొన్నారు. పవిత్రమైన కార్తీక మాసంలో భగవత పారాయణం ప్రారంభం కావడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడంతో మైదుకూరులో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఇన్ఛార్జ్ మాజనూరు సుబ్బారాయుడు ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఓటు చోరీ ఆరోపణలు చేస్తున్న రాహుల్ గాంధీపై సుబ్బారాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ దేశ వ్యతిరేకులకు మద్దతునిస్తోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ వ్యతిరేకతనే ఎన్డీఏ విజయానికి కారణమని, తదుపరి పశ్చిమ బెంగాల్లోనూ విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బలికొన్నత పాఠశాలలో నగర పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రోషన్ కుమార్ పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చని పేర్కొన్నారు. అనంతరం స్వచ్ఛతా హీ సేవా ప్రతిజ్ఞ చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఇల్లు, కార్యాలయాలు, పాఠశాలలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కొవ్వూరు పట్టణం పాత టోల్గేట్ వద్ద ఉన్న వివేకానంద పార్కు నిరుపయోగంగా మారింది. 2016లో ప్రజాప్రతినిధులు ప్రారంభించిన ఈ పార్క్ అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల విష సర్పాలకు నిలయంగా మారింది. సీనియర్ సిటిజన్లు, పిల్లలు పార్కుకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. బొబ్బిలి మున్సిపాలిటీలోని పూలబాగ్ ప్రాంతంలో రోడ్లపై ఏర్పడిన లోతైన గుంతలు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. పారాది కాజ్వే పనితీరు దెబ్బతినడంతో బండంగి, తెర్లాం మండలాల నుంచి వచ్చే వాహనాలు ఈ రహదారిని ఆశ్రయిస్తున్నాయి. ఒక లారీ గుంతలో ఇరుక్కుపోగా మరుసటి రోజు మరో లారీ కూడా అదే సమస్యను ఎదుర్కొంది. ఈ వరుస ఘటనతో రహదారి స్తంభించిపోయి డ్రైవర్లు, స్థానికులు అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రజలు రోడ్డు మరమ్మతులు అత్యవసరమని అధికారులను కోరుతున్నారు. కొవ్వూరులోని యానాది కాలనీలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పరిసరాల శుభ్రత అందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, సామాజిక పరిమిత పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి కూడా పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా తొల్లూరు మండలం మల్కాపురం గ్రామంలో పాల్గొన్న తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ డ్రైనేజీ పనుల్లో అధికార నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండించారు. మల్కాపురం సెక్రటరీ సాంబశివరావు కూడా ఏర్పాట్లపై అసహనం వ్యక్తం చేస్తూ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని అధికారులు తేలికగా తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలు కావలి నియోజకవర్గంలో సందడిగా జరిగాయి. ఈ సందర్భంగా కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, శానిటేషన్, రెవెన్యూ, పరిపాలన విభాగాల అధికారులు ఎమ్మెల్యేను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి గ్రామంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. గ్రామ పంచాయతీ అధికారులు జేసీబీ సహాయంతో రోడ్డుకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రజలకు పరిస్థితిపై అవగాహన కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలంలోని కే గూడుగుంటపల్లి పంచాయతీలో ఉన్న ప్రభుత్వ ఉన్నత కళాశాల మైదానంలో 69వ ఏపీ ఎస్టీఎఫ్ అండర్-19 బాల బాలికల అంతర్ జిల్లా బేస్బాల్ టోర్నమెంట్ ప్రారంభమైంది. రైల్వే కోడూరు తహసీల్దార్ అమర్నాథ్, సిఐ హేమసుందర్ ముఖ్య అతిథులుగా పాల్గొని బేస్బాల్ ఆడుతూ క్రీడాకారులను ఉత్తేజపరిచారు. క్రీడాకారులకు అవసరమైన భద్రత, వసతులు కల్పిస్తామని, వారు తమ ప్రతిభను కనబరిచి ఆంధ్రప్రదేశ్కు మంచి జట్టును అందించాలని వారు ఆకాంక్షించారు.